అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చల రాజేంద్రరావు గారు నవంబర్ 2, 2025 రోజున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తన ప్యానల్ అభ్యర్థుల గెలుపు కోసం సాయశక్తులా కృషి చేశానని, సమయాభావం వల్ల అందరినీ కలవలేకపోయామని, ముఖ్యంగా బ్యాంకు సభ్యుల ఫోన్ నెంబర్లు, అడ్రస్లు సరిగ్గా లేకపోవడం మూలంగా అందరినీ చేరలేకపోయామని అన్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని కాంగ్రెస్ పార్టీని ఉనికిని చాటుకునేందుకే పెద్దలకు చెప్పే ఈ ప్యానల్ ను ముందు నుండి నడిపించడం జరిగిందని అన్నారు. సక్సెస్ అయినాము అని నేను భావిస్తున్నాను. మాది మోరల్ విక్టరీ. ఈ అసహజమైన కలయికను ప్రజల ముందు బహిర్గతం చేయించినాము. లోకల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ నెక్స్ట్ 2 monthsలో రాబోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ లేకపోతే కార్యకర్తలలో ఉత్సాహం తగ్గి మోరల్ కాన్ఫిడెన్స్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లో ప్యానెల్ పెట్టి కరీంనగర్ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎలక్షన్ను ముందుండి పోరాడుతుంది తప్ప పక్కకు జరగదు. ఈ అసహజంగా కలయికలు జరుగుతూ ఉంటే కూడా చూసుకుంటూ కూర్చోదు అన్నది తెలియజెప్పాలి అని ముందుకెళ్ళినాము. ఈ బ్యాంకు ఎలక్షను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంతకుముందు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో 9,000 మెంబర్లు ఉంటే దాంట్లో 3,000 నంబర్లే బ్యాంక్ వద్ద ఉన్నాయి. బ్యాంకు వాళ్ళు పీడిఎఫ్ ద్వారా ఇచ్చినవి, ఎక్సెల్ ద్వారా ఇచ్చినవి కాంటెస్టెంట్స్కి కానీ ఇతరులకు కానీ ఆ 3,000 నంబర్లు, ఇంకా 6,000 నంబర్లు బ్యాంక్ వాళ్ళు ఎవరికి బహిర్గతం చేయలేదు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర కూడా లేవు. ఇది బ్యాంకులోనే ఒక పెద్ద అతి దుర్మార్గం ఏంటంటే మెంబర్షిప్ పేరు మీద ఓటర్ క్రియేట్ అయింది. ఆ మెంబర్షిప్ ఉన్న ఆయనకు అకౌంట్ లేకున్నా పర్వాలేదు. అర్బన్ బ్యాంక్లో 100 రూపాయలు కట్టి మెంబర్ కావచ్చు. నీకు అక్కడ అకౌంట్ ఉండదు, నువ్వు ట్రాన్సాక్షన్స్ చేయవు, నువ్వు డిపాజిట్ పెట్టలేదు, నువ్వు అడ్వాన్స్ తీసుకోలేదు. కానీ నువ్వు 4 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద 100 రూపాయలు నీ తరఫున ఒక ఆయన వచ్చి తీసుకుపోయి ఆయనే డబ్బు కట్టి అక్కడ ఏదైతుందో మెంబర్షిప్ తీసుకుంటాడు. ఆ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు టెలిఫోన్ నెంబర్ నీది మాత్రం నా దగ్గరే ఉంటుంది. నేను ఈ మెంబర్షిప్ చేస్తే బ్యాంక్లో కూడా ఉండదు. రేపు ఎప్పుడన్నా ఎలక్షన్ అయితే నేనే డైరెక్ట్గా శేఖర్ గారిని సంప్రదించి దయచేసి రా ఓటింగ్కు అని అడుగుతాను. ఇతర క్యాండిడేట్ మాత్రం శేఖర్ గారి నంబర్ తెలియదు. శేఖర్ అని పేరు రాసి ఉంటుంది అంతే. బ్యాంక్ అయినా అడిగితే బ్యాంక్ నాగర్ లేదని, ఆ వివరాలు నాగర్ లేవు అంటాడు. ఇప్పుడు ఏంటి ఈ ఓటు బ్యాంకు అర్బన్ బ్యాంకులో అంటే ఇదే. ఇంతకుముందు 19,000 ఓట్లు ఉండే, కొన్ని కారణాల వలన కోర్టు డైరెక్షన్ వల్ల తీసేయబడ్డాయి. తీసేసినప్పుడు ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే ఒక్క కోయడ మండలంలో 2,000 ఓట్లు, ఒక్క గ్రామంలోనే ఏదైతుందో 600 ఓట్లు. మొత్తం గ్రామం మెంబర్షిప్ అవుతుంది. రాజశేఖర్ గారి గ్రామం గ్రామం మెంబర్షిప్ అయితే ఇప్పుడు తీసేసినారనుకోండి 130 ఉన్నాయి అక్కడ. బట్ ఆ టెలిఫోన్ నంబర్లు ఓన్లీ ఆయన దగ్గరే ఉంటాయి. ఆ రోజు ఎలక్షన్కు బస్సులు పట్టుకొని వాళ్ళు వస్తారు. ఆ బస్సులు పట్టుకున్న క్యాండిడేట్లు వచ్చి ఓటేసిపోతారు. ఈ దుర్మార్గం ఏదైతుందో చారిత్రాత్మకంగా జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయాలి, దీని స్టోరీ బహిర్గతం చేయాలి. మీడియా ముందు, ప్రజల ముందు గెలుపోవటంలో దైవాధీనం. కానీ ఇవన్నీ ప్రజలకు కూడా తెలియాలి. బ్యాంక్ ఎందుకు కుంటుపడుతుంది, బ్యాంకుని ఎట్లా చేతిలో పెట్టుకుంటున్నారు, అసలు కేవైసీ ఏదన్నా బ్యాంకులో కేవైసీ లేకుండా ఉందా అండి? మీ అకౌంట్స్ ఎన్ని డిఫెక్ట్ అవుతున్నాయి కేవైసీ లేకపోతే? కేవైసీ అప్పుడు మీరు మీ టెలిఫోన్ నంబర్లు, మీ ఇతర వివరాలు అన్నీ ఇవ్వాలి కదా. ఇక్కడ నో కేవైసీ, నథింగ్, దేర్ ఇస్ నో వివరాలు ఎట్ ఆల్. అబ్సల్యూట్లీ నువ్వు ఏదైతే ఉందో ఎలక్షన్ కొట్లాడాలి అని అంటే నీచ నువ్వే
ఎట్లనన్నా ఓటర్ దగ్గరికి రీచ్ కావాలి. మేము రీచ్ కాలేము కాబట్టి షాప్లలో ప్యాంప్లెట్లు ఇచ్చుకుంటూ తిరిగినాం. వాడికి ఓటు ఉందా లేదా నాకు తెలియదు, కానీ మరి ఏం చేస్తాం, ఏదో రూపకంలో అయితే జరుగుతుందో నా మెసేజ్ తీసుకెళ్ళాలి. నేను ఈ బ్యాంక్ను క్లీన్ అప్ చేస్తాను, నేను క్లీన్ పర్సన్ అని వీడికెళ్ళి మొదలుపెట్టి రేకుర్తిలో నుంచి ఏదైతే ఉందో అంబేద్కర్ స్టాచ్యూ దాకా రైట్కు లెఫ్ట్కున్న షాపులలో ప్యాంప్లెట్లు ఇచ్చుకుంటూ పోయినాం. మా పిల్లల ద్వారా, ఎన్ఎస్యుఐల ద్వారా, యూత్ కాంగ్రెస్ వాళ్ళ ద్వారా. ఉన్నోడు ఎవడన్నా దాంట్లో దొరికితే దగ్గర చదువుకనే ఒక పెద్ద మనిషి వచ్చిండు బ్యాంకును క్లీనప్ చేసడానికి, మంచోడు, నీతిమంతుడు, నిజాయితీ పరుడు, నిజాయితీ ప్యానెల్ పెట్టిండు అనుకుంటే వానికి బుద్ధి పుడితే నాకు కొట్టేస్తాడు. అంత డిఫికల్ట్ ప్రాసెస్ అయినా ఇది చాలా డిఫికల్ట్ వ్యవహారం అని తెలిసి కూడా నేను ఇంకా పోకుండా భయపడకుండా ప్యానెల్ పెట్టింది. ఓన్లీ ప్రజలకు ఇవన్నీ విషయాలు బహిర్గతం చేయాలి, మీడియాకి ఇవన్నీ విషయాలు బహిర్గతం చేయాలి. ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ దుర్మార్గాలు జరగవద్దు అని చెప్పేసి. అవినీతి ఆరోపణలు అయితే ఎలాగూ ఉండే, రోడ్లు గోల్డ్ 3 కిలోలు పెట్టేసేది ఉంటుందో రోడ్లు గోల్డ్ మీద లోన్స్ ఇచ్చేయడం, ఆ తర్వాత రోడ్లు గోల్డ్ అని తెలవడం. ఎక్కడన్నా ప్రపంచంలో అట్లా జరిగిందానండి? భారతదేశం మొత్తం రోడ్లు గోల్డ్ పెట్టి లోన్స్ ఇవ్వడం, ₹1,00,000 5,000 కమిషన్. వెజిటబుల్ వెండర్స్, చిన్న వీక్లీ మార్కెట్ వెజిటబుల్ వెండర్స్ లోన్లు తీసుకుంటే వాటిల్లో 5%. ఏముంటుంది మన బతుకులు? సో ఇటువంటి బ్యాంకును కొంచెం ప్రక్షాళన చేసి మంచి కార్యక్రమాలతో నడిపే టీం ఉంటే బాగా జరుగుతుంది అని, రాజకీయాలు ఆ బ్యాంకులో ఉండకూడదు అన్న భావనతో ముందుకు వచ్చినాము. మోరల్లీ మాదే విక్టరీ. కరీంనగర్ ప్రజలు ఇంతకుముందు కని విని ఎరగని రీతిలో అర్బన్ బ్యాంక్ ఎలక్షన్కు 1000 మంది తరలి వచ్చింది. ఎందుకు అని అంటే రాజేంద్రరావు అనేట ఆయన ఈ బ్యాంకును ప్రక్షాళన చేస్తానికి కంకణం కట్టుకున్నాడు. నీతిమంతుడు, నిజాయితీ పరుడు, ఆయనకు మద్దతుగా మనం నిల్చుందాం అని ఓటు లేకున్నా గల్లీకి వెళ్ళి గ్రామంకి వెళ్ళి 2000 మంది వచ్చి కలెక్టరేట్కి వెళ్ళి 2 టౌన్ దాకా నిల్చున్నాం అని అంటే మొత్తం మీడియా వల్లే పరేషాన్ అయింది. నాతో ఒక కనీసం 20 మంది వచ్చి చెప్పారు కథలు వచ్చిన కరీంనగర్ రాజేంద్రరావు. సరే ఓట్లు ఉన్నాయి లేవు, లోపల డబ్బాలలో 44% ఓట్లే పడ్డాయి. ఇక్కడ ఉన్న 7,200 ఓట్లల్లో కరీంనగర్లో ఉన్న 7,200 పడ్డది 44%. బయట ఉన్న జనాన్ని చూసి ఈనాడు లచ్చన్న నాగరికి 70-75% ఎప్పటికీ జరగకూడదు, దీన్ని కంట్రోల్ చేయాలి. ఒక్కడైనా నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చిండు, మనం ఆయనతో నిల్చోవాలి అని చెప్పేసి అంతమంది తరలి వచ్చిండు. నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నా ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో కరీంనగర్లో నంబర్ 1 పార్టీగా నిలబెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు నేను ప్రత్యేక కార్యాచరణతో కృషి చేయాలి. ఈరోజు నేను అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లో ప్యానెల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున నిలబెట్టకపోతే కార్యకర్తలలో చాలా నిరుత్సాహం ఉండేది. ఎలక్షన్లో కనీసం నిలబెట్టాలి. ఎవరు ఈ ఆనందం గౌడ్ కాంటెస్ట్ చేయదలుచుకుంటే ఇంకా మా ప్యానెల్ నుంచి అనరాశ కుమార్ గెలిచినాడు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో సపోర్ట్ చేసినాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మరి వాళ్ళు ఏదైతుందో డెఫినెట్గా నేను పెట్టకపోతే ఏదైతుందో మరి ఈ పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలక్షన్ వచ్చిన టైంలో మాకు ఏదైతుందో కొంత మద్దతు తెలిపి మా వెన్నంటుండి మాకు మా సపోర్ట్ ఇచ్చి మాకు గెలిచే దిశగా తీసుకపోతే బాగుంటుందని భావిస్తారు. కానీ నేను పెట్టా దీంట్లో ఈ ఎలక్షన్ చాలా డిఫికల్ట్, దీంట్లో ఫోన్ నంబర్లు దొరుకుతలేవు, దీంట్లో ఓట్ బ్యాంకులు ఉన్నాయి, ఈ దుర్మార్గాన్ని నేను మొయ్యలేను అని అంటే మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న వాళ్ళు వీళ్ళు ఎట్లా బతకాలి? వీళ్ళని రేపు నాకు ఇప్పుడున్న మళ్ళా కార్పొరేషన్ ఎలక్షన్లో లోకల్ వాడి ఇట్లా ఆనందం గారు సపోర్ట్ చేయండి అంటే మొన్న నువ్వు ఏదైతుందో మోహన్ షాట్ వేసినావు, నేను కస్తా, నేను చేస్తా, నేను నీతో ఎందుకుంటా అనరా? ఖచ్చితంగా నేను గెలిపోవటంతో సంబంధం లేకుండా అంత కష్టతరమైన ఎలక్షన్ అయినా మీదేసుకొని
ఈ 3-4 రోజులలోనే ఏదైతుందో ప్రజలకు పోయి ప్రజలను చైతన్యపరిచి ఈ బ్యాంకు విషయం మొత్తం ఏదైతుందో ప్రజలకు చెప్పి 2 క్యాండిడేట్లు నా వాళ్ళు మంచి వాళ్ళు ఎలక్ట్ అయినారు. ఈయన బ్యాంకులో 30 ఏళ్ళు పనిచేసినాడు. బ్యాంకు మంచి చెడులు అన్నీ తెలుసు. ఆయన కూడా బ్యాంకులో ముడిపడి ఉన్నాడు, అమరాసు కుమార్. ఇంకొక ఆయన 8 ఓట్లతో ఓడిపోయినాడు, లక్ష్మణ్ రాజు అని. మంచి నీతిమంతమైన క్యాండిడేట్. ఇంకో మా క్యాండిడేట్లు అందరూ ఏదైతుందో చిన్నం శ్రీనివాస్ కానీ ఇంకా ఇతరులు కానీ అందరికీ 600, 700, నార్ల శ్రీనివాస్కి 700 చిల్లర, ప్రతి ఒక్కరికి 600 పైన వచ్చినాయి. ఫలిత అని మహిళా క్యాండిడేట్కు 1150 ఓట్లు వచ్చినాయి. అండ్ మా ఎస్సీ క్యాండిడేట్ కూడా 600 ఓట్లు వచ్చినాయి. మా ఫుట్ ప్రింట్, కాంగ్రెస్ ఫుట్ ప్రింట్ కానీ మా ఫుట్ ప్రింట్ కానీ క్లియర్ కట్గా కనిపించింది బ్యాంకులో. ఈ బ్యాంకులో ఏదైతే ఉందో ఇన్ని ఓట్లు మాకన్నా 200, 150 ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళే గెలిచినారు అంతే. మా దగ్గర ఫోన్ నెంబర్ లేకుండా, మేము రీచ్ కాకుండా నైతిక మద్దతు తప్పకుండా కరీంనగర్ ప్రజలే కానీ, కరీంనగర్ పట్టణమే కానీ, అర్బన్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు కానీ, మెంబర్లు కానీ నైతిక మద్దతు మాకే తెలుస్తున్నారు. ఈ టైంలో మేము కొంత రీచ్ కాకుండా ఆ ఓటు బ్యాంకును 150-200 ఓట్లు తక్కువ వచ్చి మేము ఏదైతుందో కొంచెం వెనుకబడ్డా మాదే నైతిక గెలుపు అన్న ఖచ్చితమైన భావంతో నేను ఉన్నా. అండ్ రెండోది మా కార్పొరేషన్ ఎలక్షన్ వస్తూ ఉన్నది. కార్పొరేషన్ ఎలక్షన్ మా మెయిన్ టార్గెట్ చేసినాము అని అంటే ప్రజలకు తెలియాలి, రాజధాని వాళ్ళకైనా కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపిస్తున్నాడు. ఈయన ముందుండి నడిపించే లీడర్, బ్యాక్గ్రౌండ్లో ఉండే లీడర్ కాదు, మ్యాచ్ ఫిక్సింగ్ లీడర్ కాదు. బీజేపీ బీఆర్ఎస్ ఉన్న దాంట్లో కూడా కోవర్ట్గా అడ్జస్ట్ అయిపోయి వాళ్ళతో సెట్ అయిపోయే లీడర్ కాదు. ఖచ్చితంగా ఏదైతుందో మమ్మల్ని కాపాడతాడు, మా వెంటనే ఉంటాడు అని చెప్పి కార్పొరేషన్లో కాంటాక్ట్ చేసి అభ్యర్థులు కానీ, కార్పొరేషన్ ప్రజలు కానీ, లోకల్ బాడీస్ గ్రామ ప్రజలు కానీ, గ్రామంలో కాంటాక్ట్ చేసే సర్పంచ్లు, ఎంపీటీసీలు కానీ భావించి వాళ్ళు ఏదైతుందో సంతోషపడతారు. వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ పెరగడంతో కాంగ్రెస్ ఫోర్సెస్ క్యాడర్ మొత్తం గ్యాల్వనైజ్ అవుతుంది. అండ్ ఆ గ్యాల్వనైజ్ కావడంతో మాకు ఆ నెక్స్ట్ స్టెప్ చాలా పెద్ద ఎలక్షన్ కాబట్టి అది మేము ఖచ్చితంగా గెలవదలుచుకున్నాము అండ్ ఖచ్చితంగా గెలిపిస్తాము. ఈరోజు పట్టణ ప్రజలందరూ చూసినారు, గ్రామాల నుండి కూడా చాలా ప్రజలు వచ్చినారు, వాళ్ళంతా చూసినారు. రాజేంద్రరావు ఎట్లా నిల్చున్నాడు, రాజేంద్రరావు ఎంత ఖచ్చితంగా ఉంటాడు, రాజేంద్రరావు ఎంత నిజాయితీతో ఉంటాడు, ఎంత సత్యతతో బిహేవ్ చేస్తాడు అని చెప్పి తప్పకుండా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని వెన్నంటుంటారు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. అది నాకు ఆత్మసంతృప్తి. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు, ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా తన ప్యానెల్లో 2 బ్యాంకు డైరెక్టర్లుగా గెలుపొందిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్, ఎస్విజేసి కాలేజెస్, శ్రీ చైతన్య కాలేజెస్, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్, మానేర్ స్కూల్స్ అండ్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్, ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, బన్సల్ జూనియర్ కాలేజ్, కరీంనగర్. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించేందుకు సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.